జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మూవీ సినిమా కంటే కూడా ఒక లా ఇన్స్టిట్యూట్ లా అనిపించింది. మల్టిపుల్ లాస్, మల్టిపుల్ యాక్ట్స్ గురించి డిస్కస్ చేశారు. అన్నా కూడా సినిమా మంచిగా తీయచ్చు, బట్ ఈ సినిమా మంచిగా తీయలేదు. ద ఎగ్జిక్యూషన్ వాజ్ వెరీ అన్నెసెసరీ కాంప్లెక్స్. అండ్ ఆల్సో ఇందులో సురేష్ గోపి గారి హీరోయిజం సీన్స్ ని అవి మంచిగా రిక్వైర్మెంట్ ఉండుండేవి. వెన్ డైరెక్షన్ మంచిగా ఉంటే అవి ఇమిడిపోయేవి, బయటకి స్టాండ్అవుట్ అయ్యేవి కాదు. బట్ ఎగ్జిక్యూషన్ వాజ్ వెరీ స్లాపీ. ఈ మూవీలో 3 మెయిన్ థ్రెడ్స్: ఫేక్ రేప్ కేసెస్, రిలీజియన్ అండ్ పొలిటికల్ కరప్షన్, అండ్ దెన్ ఒక రేప్ ఇండ్యూస్డ్ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయాలనుకున్న అమ్మాయి. సో ఈ 3 మెయిన్ కేసెస్. సో ఇవి ఫస్ట్ ఎదురు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలా జరుగుతుంది. సో ఈ మూవీలో అర్థం అవ్వాలంటే తల తిప్పుకోవడానికి లేనట్టుగా డైలాగ్స్ ఉన్నాయి. అన్ని మల్టిపుల్ లాస్ మెన్షన్ చేయడం, అన్ని మల్టిపుల్ యాక్ట్స్, అంత కాంప్లెక్స్ డైలాగ్స్ అవసరమా అనేది అనిపించింది. సినిమా అంటే అందరూ నార్మల్ జనాలు చూసేదే కాబట్టి వాళ్ళందరికి అర్థమయ్యేలాగా రాయొచ్చేమో అనిపించింది. అండ్ స్టోరీ వచ్చేసి టెర్మినేట్ చేయాలా వద్దా అనేది క్వశ్చన్, రేప్ ఇండ్యూస్డ్ ప్రెగ్నెన్సీ. సో అలాంటి క్వశ్చన్ నువ్వు తీసుకొచ్చినప్పుడు యూ షుడ్ బి డేర్ ఇనఫ్. నువ్వు చెప్దాం అనుకుందేంటి, టెర్మినేట్ చెయ్యాలి అని చెప్పాలనుకున్నప్పుడు నువ్వు ఆ అమ్మాయి 3rd month లో ఉన్నప్పుడే స్టోరీ అనేది ఆ పాయింట్ కి వచ్చేసి టెర్మినేట్ చేయటమే కరెక్ట్ అనేది చెప్పగలగాలి. టెర్మినేట్ చేయకూడదు అని నీ స్టోరీలో నువ్వు రాసుకుంటే సో నువ్వు ఆ పాయింట్ కి రావాలి. బట్ అమ్మాయి 7 months కి వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా, అంటే యాంటీ అబార్షన్ క్యాంపెయినర్స్ కానీ ప్రో లైఫ్ వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అలా అని చెప్పి రేప్ అయ్యాక కూడా బాధపడే వాళ్ళు, ప్రెగ్నెన్సీ వచ్చి అలా బాధపడే వాళ్ళు, వాళ్ళ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయాలని సపోర్ట్ చేసే వాళ్ళు బాధపడకూడదు అన్నట్టు డిప్లొమాటిక్ గా ఎండింగ్ చేయటం చిన్నపిల్లల స్టోరీ లాగా అనిపించింది. ఇట్స్ నాట్ ఎ ఫెయిరీ టేల్, రైట్? వెన్ యూ ఆర్ అడ్రెసింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని, ఇండియన్ పీనల్ కోడ్ ని నువ్వు తీసుకొచ్చి వాటన్నిటిని లాస్ ని తీసుకొచ్చి కథ రాసుకున్నప్పుడు ఒక ఫెయిరీ టైల్ లాగా అందరికి ఇష్టమయ్యేలాగా తీర్పు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఎండింగ్ వాజ్ వెరీ నైవ్. కోర్ట్ అలాంటి వర్డిక్ట్ ఇవ్వటం, ఇట్స్ వెరీ నైవ్ రైటింగ్. ఇప్పుడు అలా జరిగితే ఎండింగ్ లో అప్పుడు ఆ పుట్టే బిడ్డ తల్లి వాళ్ళ ఫేట్ ఏమవ్వాలి? ఇప్పుడైతే సినిమాకి ఎండింగ్ అలా చేసావు, కానీ వెన్ యూ థింక్ ద నెక్స్ట్ స్టెప్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దర్ చైల్డ్, ఫ్యూచర్ ఆఫ్ దట్ మదర్? కోర్ట్ ఇవన్నీ ఆలోచించకుండా అసలు తీర్పిచ్చే ప్రసక్తే లేదు. కోర్ట్ ఎప్పుడు ఒక చైల్డ్, ఒక మదర్ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించే తీర్పిస్తారు. సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ఏదైనా కూడా కోర్ట్ అంటేనే అలా ఆలోచించే ఇస్తారు జడ్జెస్. అలా కాకుండా జస్ట్ ఇన్స్టెంట్ గా సాటిస్ఫై చేయడం కోసం కన్వీనియంట్ గా రాసుకున్నట్టుగా అనిపించింది, విచ్ ఈస్ వెరీ బిగ్ ఫ్లాడ్ రైటింగ్. ఈ సినిమా జనగణమన ఆ ఇంపాక్ట్ అసలు లేదు. మోహన్ లాల్స్ నేరు మూవీ, దట్ వాజ్ ఆల్సో అబౌట్ ఎ రేప్ విక్టిమ్, అండ్ దిస్ వాజ్ మీడియాలో పబ్లిసైజ్ అయ్యి రేప్ అయ్యింది అని బయటపడి కానీ కాదు అని తెలిసి చెప్పిన జనగణమన, జనాల చేత ఆ మూవీ పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది. సో తన ఈ మూవీస్ కి ట్రై చేసినట్టు అనిపించింది, స్పీకింగ్ అబౌట్ రేప్ అండ్ రేప్ విక్టిమ్స్ అండ్ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ అండ్ వాళ్ళ లైఫ్. కానీ అసలు వాటి జోలికి వెళ్ళలేదు. స్టోరీ వాజ్ వెరీ వీక్ రైటింగ్. ఇఫ్ అలా కాకుండా ఫోకస్డ్ గా ఉండి టేక్ ఎ స్టాండ్, మీకు లేదు వీ డోంట్ వాంట్ టు హర్ట్ దిస్ గ్రూప్ ఆర్ దట్ గ్రూప్, ప్రో లైఫ్ ఆర్ విక్టిమ్ సపోర్ట్ చేసే గ్రూప్, యూ డోంట్ వాంట్ టు టేక్ ఎ స్టాండ్, దెన్ డోంట్ ఇలాంటి స్టోరీస్ చేయొద్దు. మీకు స్టాండ్ తీసుకోవాలనుంది, విక్టిమ్ సైడ్ తీసుకోవాలంటే విక్టిమ్ సైడ్ స్ట్రాంగ్ గా తీసుకోవాలి. ఆ స్టోరీని రాసుకున్నప్పుడే వాళ్ళు అక్కడ 3 months ఉన్నప్పుడు చేయటమో, లేదంటే యూనో ఆ కన్విన్సింగ్ గా చేయాలి. లేదు ప్రో లైఫ్ తీసుకున్నప్పుడు ప్రో లైఫ్ చేయాలి. ఎటు కాకుండా ఇలాంటి తీర్పిచ్చినప్పుడు ఆ బిడ్డ అనాథ అవుతాడు కదా, అప్పుడు అఫ్ కోర్స్ మదర్ విల్ నాట్ బి హ్యాపీ. ఇందులో ఎవరు హ్యాపీగా ఉండని సినారియోని కోర్ట్ అసలు ఎప్పుడు డిక్లేర్ చేయదు. సో దిస్ వాజ్ వెరీ నైవ్ రైటింగ్ ఫ్రమ్ స్టార్టింగ్. చాలా స్ట్రాంగ్ గా చూపించడం కోసం నోబుల్ రాయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బీ నోబుల్. మేము జస్టిస్ కే సపోర్ట్ చేస్తాం అనుకున్నప్పుడు యూ షుడ్ షో దట్, విచ్ the movie failed to show. Yeah, they have tried it, but it didn't happen. Anupama Parameswaran acted very well. We already know she's a very well experienced actress and she did good job. Fake rape case and again rape case and everything, she was the center core of the film. So ఆ కేసులోను ఈ కేసులోను అనుమానం వచ్చేలాగా యాక్ట్ చేయాలి. సో తను చాలా బాగా చేసింది. రెండింటిని చేయడం నిజంగా గొప్ప విషయం.
రెండింటిని ఈక్వల్ గా చేయడం. డైరెక్టర్స్ హెల్ప్ ఎనీవే వాళ్ళు బాగా చేశారు. సురేష్ గోపి గారు హీ డిడ్ యాక్షన్ రోల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ థింక్. ఇట్ వాస్ వెరీ గుడ్. ద యాక్టింగ్ వాస్ గుడ్, బట్ అగైన్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ గుడ్. అది ఇంక్లూడ్ చేయటం మంచిగా ఉండుండేది ఇఫ్ ద స్టోరీ అండ్ డైరెక్షన్ వాస్ గుడ్. థ్యాంక్ యూ.